గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల నుంచి అనునిత్యం మరి వారు ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా మర్చిపోయి ఏదైతే ప్రజల కొరకు ప్రజల గొంతుకనై పోరాడుతున్నటువంటి హరీష్ రావు మీద, కౌశిక్ రెడ్డి మీద, కేటీఆర్ మీద ఎవరైతే ముందుకొచ్చి ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అనునిత్యం అక్రమ కేసులు బనాయిస్తూ నిరంతరం మరి అందరు మంత్రులు కూడా ప్రతిరోజు కామెంట్ చేస్తూ మీ అందరి బాంబులు వేలుస్తాం, మీ అందరిని అరెస్ట్ చేస్తాం అనుకుంటూ తిరుగులేని మంత్రులందరూ కూడా ప్రకటనలు చేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వీరందరిపైన అనేకటువంటి కేసులు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్ట్ చేయడం నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాపాలన అని విజయోత్సవ కార్యక్రమాలు మొదలుపెట్టి ఎక్కడ కూడా ఈ 11 నెలల కాలంలో కొన్ని వందల గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీ కూడా 100% పూర్తి చేయకుండా మరి ఆ పూర్తి అయినటువంటి విషయాన్ని ప్రజల్లోపల తీసుకుపోతే ఈ రకంగా కేసులతో బనాయించడం, కేసులు పెట్టి మన లోపడేయడం ఈ శుభప్రద పరిణామం కాదు. మరి ఏదైతే ప్రతిపక్షం ఉందో నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇవాళ గతం లోపల అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ లోపల తీసినటువంటి అంశాలన్నింటిపైన మరి స్పష్టంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం గురించి, ప్రజా పరిపాలన గురించి మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పినటువంటి పరిస్థితిని చూస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి ఎక్కడుంది, సంక్షేమం ఎక్కడుందన్నటువంటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా మీరు చేస్తున్న అరెస్టులపైన డిసెంబర్ 9వ తారీఖు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మిమ్మల్ని ఎండగట్టి తీరుతాం. ప్రజా గొంతుగా నిలబడి మీరు ఏదైతే 6 గ్యారెంటీల మీద 200 హామీలు ఇచ్చారో అవి నెరవేరే వరకు ఖచ్చితంగా మేము పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా రైతు రుణమాఫీ గురించి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము 100% రుణమాఫీ చేసినామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఇలా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు తీసుకున్నటువంటి ఏదైతే రుణమాఫీ లెక్క 31,000 కోట్ల రూపాయలను మాఫీ చేయకుండా కేవలం 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి మేము మొత్తం మాఫీ చేసామని ప్రగల్భాలు పలకడం ఇలా టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మరి నెరవేరేదాకా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము ఎంబడబడి తీరుతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, మొన్నటికి మొన్న మా బొల్లి రామ్మోహన్ గారు 2009లో ఏర్పాటు చేసినటువంటి క్రషర్ మీద 2024లో అరెస్ట్ చేయడం శోచనీయం. అంటే మీరు ఎంత ప్రతిపక్ష నాయకుల మీద కుట్రమని అక్రమ కేసులు బనాయించి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి మీరు కసి తీర్చుకోవాలని చూస్తున్నారు. ఎక్కడ కూడా మీ కళ నెరవేరదు. ఖచ్చితంగా ఇంకో సంవత్సర కాలంలో మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం. మేము ప్రధాన ప్రతిపక్షం నిలబడి ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని కూడా, కేసులకు భయపడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అబద్ధాల ప్రచారాలతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు వారిచ్చిన 6 గ్యారెంటీలను అమలుపరచకపోగా దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాల నోరు నొక్కే, గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా అక్రమంగా గౌరవ ఎమ్మెల్యేలను ఈరోజు అరెస్టు చేయడం, వాళ్ళను నానా విధాలుగా దూషించడము, ఒక డ్రగ్స్ చేసిన వ్యక్తులు కూడా అంత నీచంగా వ్యవహరించని పద్ధతిలో గౌరవ సీనియర్ నాయకుడు హరీష్ రావు గారిని గుచ్చుకోపై కారణంలో తోయడము శోచనీయం. కాంగ్రెస్ వాళ్ళకి ఇది సమంజసం కాదు. ఏ రోజు కూడా
గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కనాడు కూడా కక్ష సాధింపు చర్యలకు ఏ కాంగ్రెస్ నాయకుడిపై కూడా పాల్పడినటువంటి పాలన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ గ్రామస్తులతో మాట్లాడినా ఏ ప్రజలతో మాట్లాడినా కూడా కాలం కలిసి రావాలే, టైం వచ్చినాడు ఆ తప్పులకు శిక్ష తప్పదని చెప్పి ఎక్కడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అబద్ధపు ప్రచారాలతోని ఎన్నో గ్యారంటీలు, రైతు రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, మేము వస్తే 15,000 అన్నారు, కేసీఆర్ వస్తే 10,000 అన్నారు, ఇలా తులం బంగారం చెప్పిండ్రు, కళ్యాణ లక్ష్మితో పాటు ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు. ఇక రకరకాల అబద్ధపు ప్రచారాలు. ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సర కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటి వరకు తులం బంగారం లేదు. ఇలా రుణమాఫీ గురించి మాట్లాడితే గ్రామాల్లోకి వెళ్తే రైతులందరూ ఏడ్చే పరిస్థితి. రుణమాఫీ అయిపోయింది అని బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఏంది ఎల్లాంటి సిరిసిల్ల కానీ ఎల్లాంటిపేట కానీ మిగతా మండలాలకు వెళ్ళినప్పుడు ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి రైతులందరూ కూర్చొని మరి 2 లక్షల లోపలే ఉన్నాయి, మరి 2 లక్షలే ఉన్నాయని చెప్పి ఈరోజు ఎల్లాంటిపేట మండల కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీసు వ్యవసాయ అధికారి దగ్గరికి వచ్చి మాకు 2 లక్షలు ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించే పరిస్థితి ఈరోజు సుమారుగా 100 మందిలో ఉన్నారు. రేపటి రోజున మీరు రుణమాఫీ చేయనట్టయితే ఎవరైతే మండల వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు ఉన్న వారు అందరిని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చుండబెట్టి ఒక్కొక్కరితో మేము ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉంటే ఒక్కొక్కరితో రోడ్డు మీద ధర్నా ఉంచే పరిస్థితి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అనవసరంగా ఈ ప్రశ్నించే గొంతుగానే వస్తారని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తే భయపడేది లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని అరెస్టు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా మా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అయిపోయింది, అలాగే మండల వ్యాప్తంగా కూడా